హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై డివోషనల్ ఛానల్. మీరు ఎప్పుడైనా మన పూర్వీకుల గురించి ఆలోచించారా? వారి ఆత్మలు మనల్ని రక్షిస్తున్నాయని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. వారికి శాంతిని కలిగించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని పండితులు చెబుతున్నారు. అలాంటి వారికి మహాలయ పక్షంలో అంటే సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు కాశీలో లేదా ఇతర ప్రాంతాల్లో పితృకర్మలు చేయడం ద్వారా సుఖ సంపదలతో ఉండవచ్చని చెబుతున్నారు. మహాలయ పక్షం లేదా పితృపక్షం హిందూ సాంప్రదాయంలో 14 రాత్రుల పాటు ఉంటుంది. ఇది సెప్టెంబర్ 7 నుంచి 21 వరకు జరుగుతుంది. ఈ క్రమంలో మీరు 8వ తేదీ నుంచి 21 వరకు కర్మలు నిర్వహించుకోవచ్చు. ఈ సమయంలో పూర్వీకులకు శ్రాద్ధం చేయడం ద్వారా వారి ఆత్మలు మోక్షం పొందుతాయి. పితృకర్మలు నిర్వహించడానికి కాశీ, గయా, ప్రయాగరాజ్ వంటి పుణ్యక్షేత్రాలు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. కానీ ఇవి తప్పనిసరి కాదు. మీ ఇంట్లో లేదా సమీపంలోని నది తీర ఆలయం లేదా ఇతర పవిత్ర స్థలాల్లో కూడా వీటిని చేయవచ్చు. శాస్త్రాల ప్రకారం పితృకర్మలు భక్తితో సరైన విధానంలో చేయడం చాలా ముఖ్యం. పితృకర్మలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. మీరు ఎక్కడ చేసినా స్థానిక పండితుల సలహాలతో కర్మలు చేయడం మంచిది. ఏ పరిహారాలు పాటించాలి? కర్మలు చేయడానికి ముందు స్నానం చేయాలి. ఇది శరీరం, మనసు రెండింటినీ పవిత్రం చేస్తుంది. సంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు ధోతి, మహిళలు శారీ. ఆ క్రమంలో ఉపవాసం పాటించి మాంసాహారం, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. పిండి ప్రదానం బ్రాహ్మణుల సాయంతో చేయాలి. అరటి ఆకు మీద అన్నం, కూరగాయలు, పాలు, తేనె వంటి శాకాహార భోజనం సమర్పించాలి. పూజల తర్వాత బ్రాహ్మణులకు భోజనం దానం చేయాలి. బట్టలు, డబ్బు వంటివి దానం కూడా చేయొచ్చు. లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్.